వెల్కమ్ టు హరిహరి మీడియా. మీ బాలసుబ్రహ్మణ్యం. ఈరోజు మహాశివరాత్రి. ఆ పరమేశ్వరుని ధ్యానించుకుంటూ ఓం నమ శివాయ, 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 శివోం, ఓం నమ శివాయ, హర 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 మహాదేవ, శంభో శంకర, సాంబ సదాశివ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఈరోజు పరమ పవిత్రమైన మహాశివరాత్రి సందర్భాన్ని పరిశీలించుకొని మన హరిహర మీడియా తరపున ఆ యొక్క శివరాత్రి విశిష్టతను, అంటే శివరాత్రి ఎందుకు వచ్చిందంటే, ఓం నమ శివాయ. మహాశివరాత్రి లింగోద్భవం జరిగిన రోజున శివరాత్రి అని, శివపురాణం ప్రకారం శివుడు పార్వతీదేవి వివాహం జరిగిన రోజున శివరాత్రి అని, అలాగే క్షీరసాగర మదనంలో ముందుగా వచ్చిన హాలాహలాన్ని శివుడు మింగడంతో దానిని కిందకి వెళ్లకుండా కంఠంలోనే నిలుపుకోవడం చేత ఆయన నీలకంఠుడు అయినాడు. అప్పుడు హాలాహలాన్ని వేడి తట్టుకోవడం కోసం పరమేశ్వరుడు ఆ రాత్రంతా నిద్ర లేకుండా మెలకువగా ఉండడం చేత శివరాత్రి అని అంటారు. అలాగే ఆ వేడి తగ్గించడానికి మనం అభిషేకం చేస్తాము. మహాశివరాత్రి ప్రాముఖ్యత: కలియుగంలోని అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞాన ప్రకాశాన్ని ప్రసాదించేందుకు జ్ఞానసూర్యుడైన పరమశివుడు ఉద్భవించడమే మహాశివరాత్రి. ఈ తరుణంలో అజ్ఞానమనే నిద్ర నుండి మేల్కొనడమే జాగరణ. ఎల్లప్పుడూ మనసును పరమశివుని సాన్నిధ్యంలో నిలుపుతూ అరిషడ్వర్గాలకు దూరంగా ఉండడమే ఉపవాసం. దుర్గుణాలు అనే పూజకు పనికిరాని పుష్పాలను ఈశ్వరార్పణం చేస్తూ మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడమే స్వచ్ఛమైన అభిషేకం. ఇదే శివరాత్రిని జరుపుకోవడంలోని అంతరార్థం. ఈ రోజున శివునికి అభిషేకం జరిపించి జాగారం, ఉపవాసం, నామస్మరణ, భక్తిభావంతో అందరూ పూజలు చేస్తారు. మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా, అంటే భోళాశంకరుడు పిలిస్తే పలికే దైవం. మనం ఎప్పుడు మన వెన్నంటి ఉండే ఆ పరమేశ్వరుణ్ణి చిన్న జలముతో ఆయన అభిషేకించినా కూడా మనకి ప్రసన్నం అయ్యి మన కోరికలు తీర్చేటువంటి ఆపద్బాంధుడు, సర్వేశ్వరుడు, సర్వ జగదక్షుడు. ఎటువంటి అంటే ధూళి దర్శనం అంటారు. కొన్ని అమ్మవారు కానీ విష్ణురాయలు కానీ బాహ్య సౌందర్యం కూడా, అంటే శుచిగా శుభ్రంగా స్నానం చేసి మాత్రమే దర్శించాలి. కానీ మన శివయ్య గారికి మనం ఎలా వెళ్ళినా కూడా, అంటే నిద్ర లేచి కూడా ఆయన దగ్గర డైరెక్ట్గా వెళ్ళొచ్చు, కాలకృత్యాలు తీసుకోకపోయినా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, స్నానపాలు చేయకపోయినా ఆయన దగ్గరికి వెళ్ళచ్చు. ఆయన దేహశుద్ధి కన్నా మనశుద్ధి మీదే కేంద్రీకృతమై ఉంటుంది అనే భావం చెప్తుంది శివయ్య తత్వం. సో
ఆ శివయ్య తత్వం అందరికీ ఎవరికి వాళ్ళు తోచిన విధంగా ఇష్టానుసారంగా చెడగొట్టే పద్ధతులు చేసుకోకుండా మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అని పంచాక్షరి మతాన్ని జపించినా కూడా ఆ శివయ్య అనుగ్రహం, ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటుంది. సో ఈ మహాశివరాత్రి సందర్భంగా మేము ఒక పాటనైతే రెడీ చేసాము ఆ రచయిత వెంకట్ బాలగోనితో. కానీ కొన్ని అనివార్య కారణం వల్ల కానీ ఏదైనా కానీ దాన్ని రికార్డింగ్ చేయటం కానీ షూట్ చేయటం కానీ జరగలేదు. జరిగి శివరాత్రి రోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వదులుదాం అనుకున్నాం. మా యూట్యూబ్ షార్ట్స్లో ఉంది. యాక్చువల్లీ మా వెంకట్ పాడిన దాంట్లోనే ముందు ఫుల్ వీడియో వస్తుందని కూడా చెప్పాము. సరే ఈరోజు చేస్తుంటే బాగుండేది మహాశివరాత్రి సందర్భంగా అని, కానీ ఆయన శివుడాజ్ఞ లేని చీమైన కుట్టదని మరి పరమేశ్వరుడు మనకు ఎందుకు ఇవ్వలేదో తెలియదు. సో మనం ఆ పాటని రెడీ చేసి అతి త్వరలోనే మన ఛానల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా ఈ మహాశివరాత్రి సందర్భంగా మా హరిహర మీడియా తరపున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓం నమ శివాయ. శివోహం.